సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా గణ స్వాగతం. సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా గణ స్వాగతం. దైవజనమా అక్షక దళమా ప్రభు యేసు సన్నిధి చేరండి, వాగ్దాన వరములు పొందండి. స్వాగతం స్వాగతం. పీఠముపై ఉన్న పావన ప్రభుని పూజలు పాల్గొని ధన్యతనుందా. పీఠముపై ఉన్న పావన ప్రభుని పూజలు పాల్గొని ధన్యతనుందా. ప్రమిదలతో దీపాలతో పరుగిడి రండి, వేగమి రండి, దైవ వరములు పొందగరండి. పరుగిడి రండి, వేగమి రండి, దైవ వరములు పొందగరండి. స్వాగతం స్వాగతం. సంగీతనాదాలతో పరమేశ్వర సుస్వాగతం. స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా గణ స్వాగతం. ప్రియులకు సహోదరి విచారణ శ్రీమతి రెప్కా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కనపర్తి యశ్వంత్ రాజ్ రేవంతులకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ కీర్తిశేషులు పూదోట శాంతారాణి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గ్రెగోరియన్ పూజను పూదోట లూర్దురాజు కుమార్తె కుమారులు, అల్లుడు కోడలు, మనవళ్ళు మనవరాండ్రు సమర్పిస్తున్నారు. బచ్చలకూరి విజయ్ కుమార్ మరియు విజయభారతి పుట్టినరోజు సందర్భంగా వారికి మంచి ఆయురారోగ్యములు ప్రభు ప్రసాదించాలని ప్రార్థిస్తూ బచ్చలకూరి విక్టోరియమ్మ, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ ఏరువ రాయపరెడ్డి శౌరీలమ్మ కుటుంబంలో మరణించిన ఏరువ మాణిక్యమ్మ రెండవ వర్ధంతి సందర్భముగా ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకటిపల్లి విచారణ అన్నారెడ్డి చిన్నపరెడ్డి కుటుంబంలో
దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ కీర్తిశేషులు మోచర్ల జయప్రద 5వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మోచర్ల జోషిబాబు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం ఎల్ రాజశేఖర్ రెడ్డి సుజాత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేకును దీవించి అనుగ్రహించిన అనేక అద్భుతమైన మేలులకు కృతజ్ఞతగా రానున్న రోజుల్లో తమ జ్ఞాన వరాలతో ఆయుర ఆరోగ్యములతో దీవించమని లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్ దీప్, అనూహ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుఃఖలక్ష్మికి మంచి ఆరోగ్యం, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర్, చిన్ని విలాంగిణీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ యొక్క విన్నపాలన్నిటి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయ మాసములో మనం మరొకసారి కలుసుకొనడానికి ఈ యొక్క దివ్య బలి పూజ మరియు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో మన యొక్క ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ కూడా మంచి పండ్లను ఇచ్చేటటువంటి ఒక మంచి చెట్టులాగా ఉండాలని, ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే క్రైస్తవులుగా మన జీవితం ఉండాలని ప్రభు మనకు ఈరోజు నేర్పిస్తున్నారు. మనకందరికీ కూడా తెలిసిన విధముగా మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి సాధారణంగా ప్రజలు చెప్తూ ఉంటారు, పలానా వ్యక్తి ఒక మంచి వ్యక్తి లేదా పలానా వ్యక్తి ఒక చెడు వ్యక్తిగా మనం పరిగణిస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాము, మనుషులు చూచేటటువంటి చూపుతో దేవుడు చూడడు, కానీ ఆ యొక్క దేవుడు నరుల హృదయములను, హృదయ అంతరంగములను కూడా పరిశీలించి చూడగలుగుతాడు. మానవులమైన మనము బాహ్యకరమైనటువంటి జీవితాలను చూస్తూ ఉంటే, కానీ మన యొక్క ప్రభు మన యొక్క అంతరంగికమైనటువంటి జీవితాన్ని కూడా చూస్తున్నారు అని మనము ఈరోజు గమనించాలి. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశానికి కృతజ్ఞత తెలియచేస్తూ, మరి యొక్క దివ్య బలి పూజలో యోగ్యమైన విధముగా పాల్గొనడానికి మనమందరము కూడా మనం చేసినటువంటి తప్పిదములను, పాపములను గుర్తు చేసుకొని ప్రభువు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపజూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణము నీవు ఎన్నడను నిరాకరింపవు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించి ప్రభువుతో ఉడంబడిక చేసుకొనెను. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు, 23వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. హిల్కియా దేవళమున ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొంటినని షాఫానుతో చెప్పాను. షాఫాను అతని యొద్ద నుండి పుస్తకమును అందుకుని చదివాను. అతడు రాజునొద్దకు వెళ్ళి, యాజకులు దేవళంలోని సొమ్మును లెక్కించి మరమ్మత్తు చేయు వారికి ముట్టజెప్పిరి. ఇదిగో ఈ పుస్తకమును హిల్కియా నాకిచ్చెను అని ధర్మశాస్త్ర గ్రంథమును విప్పి రాజునెదుట పెద్దగా చదివాను. ధర్మశాస్త్ర గ్రంథములను చదువగా విని రాజు పశ్చాత్తాపముతో బట్టలు చించుకొనెను. యెషయా రాజు హిల్కియాను, షాఫాను కుమారుడు అహీకాంను, మీకాయా కుమారుడు అక్బోరును, షాఫాను పరిచారకుడు ఆసయాను పిలిపించి, మీరు వెళ్ళి నా తరపున యూదా ప్రజల తరపునను ప్రభువును సంప్రదింపుడు. ఈ పుస్తకము భావమేమో తెలుసుకొని రండు. మన పూర్వులు ఈ గ్రంథమును బోధల ప్రకారము జీవింపలేదు గనుక ప్రభువు మన మీద మిక్కిలి కోపించినని చెప్పెను. రాజు యెరూషలేము నుండి యూదా నుండి పెద్దలను పిలిపించెను. అతడు యెరూషలేము పౌరులతో యూదీయులతో యావే మందిరమునకు వెళ్ళెను. యాజకులు, ప్రవక్తలు, పెద్దలు, పిన్నలందరూ కలిసియే వెళ్ళిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమును ఆ ప్రజలందరి ఎదుట చదివి వినిపించెను. యెషయా స్తంభమునొద్ద నిలుచుండి ప్రభువుతో ఉడంబడిక చేసుకొనెను. అతడు ప్రభువునకు విధేయుడై ఉందునని, ప్రభు ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింతునని, ఆ గ్రంథమున నిర్దేశించిన విధులన్నిటినీ అనుసరించునని ప్రమాణము చేసెను. ప్రజలు నిబంధనమును పాటింతుమని ఒప్పుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు ప్రభు నీ కట్టడల భావమును నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నాకు విశదీకరింపుము. ప్రభు నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నేను వానికి సదా విధేయుడు నగుదును. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడు నగుదును. పూర్ణ హృదయముతో దానిని పాటింతును. అందరూ, ప్రభు ప్రభు నీ కట్టడల భావమును నీ కట్టడల భావమును నాకు విశదీకరింపుము. నాకు విశదీకరింపుము. నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. నేను వానిని చూచి ఆనందింతును. నా హృదయమును నీ శాసనముల వైపు మరల్పుము. ధన వ్యామోహము నుండి దానిని వైదొలగింపుము. వచనం ప్రభు వచనం, వచనం శుభవచనం, మధురమైన ప్రభు వచనం, మరపురాని శుభవచనం, మధురమైన ప్రభు వచనం, మరపురాని శుభవచనం. వీణుల విందుగా వినరండి, దీవెన దండిగా పొందండి. వీణుల విందుగా వినరండి, దీవెన దండిగా పొందండి. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం కఠినాత్ములను కనికరించిన కరుణామయుని వచనం గర్వాత్ములను భంగపరిచిన దీనాత్ముని వచనం కఠినాత్ములను కనికరించిన కరుణామయుని వచనం గర్వాత్ములను భంగపరిచిన దీనాత్ముని వచనం హల్లెలూయా 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 మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుంచి 20 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడేలేయుండి గొర్రెల చర్మము కప్పుకొని మీ వద్దకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లను ఇయ్యని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొనగలరు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క ప్రభు మనందరినీ కూడా ఈ యొక్క యేసు తిరుహృదయం యొక్క మాసములో ఆ యొక్క ప్రభు యొక్క తిరుహృదయమును, అదేవిధముగా మన యొక్క హృదయ అంతరంగములను దేవుడు ఏ విధంగా పరిశీలిస్తాడో మనం అందరం కూడా ధ్యానించుకోబోతున్నాము. ఈరోజు మనం సువిశేషపట్నంలో విన్న విధముగా కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని వాక్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మానవులమైన మనము సహజముగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని చెప్పాలి అంటే సాధారణంగా మనం చూసేటటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది అంటే బాహ్యకరమైనటువంటి విధముగా ఉంటుంది. ఒక వ్యక్తి వేసుకునేటటువంటి వస్త్రములను చూచి, ఒక వ్యక్తి మాట్లాడేటువంటి తీరును బట్టి, ఒక వ్యక్తి పలకరించేటటువంటి విధమును బట్టి మనము వారిని గమనిస్తూ ఉంటాం, పరీక్షిస్తూ ఉంటాం, నిర్ణయిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మన దగ్గరకు
మంచి వస్త్రములు వేసుకోకుండా వచ్చినట్లయితే మనకు తెలియకుండానే వారిని మనం దూరం పెడుతూ ఉంటాం. మరి అదే వ్యక్తి దగ్గరికి ఒక మంచి వ్యక్తి మంచి వస్త్రములు వేసుకొని వచ్చినట్లయితే మనం అంటూ ఉంటాం, ఇది మంచి వ్యక్తిగా మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇది సాధారణమైనటువంటి మనకు తెలియకుండానే జరిగేటటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మన యొక్క ప్రభు మనకందరికీ కూడా గుర్తు చేస్తున్నారు, తెలియచేస్తున్నారు. దేవుడు మానవులు చూసేటటువంటి కళ్ళతో చూడటలేదు. మానవులు ఏ విధంగా అయితే ఇతరులను చూస్తున్నారో ఆ విధంగా దేవుడు చూడడు అని మనకు ఈరోజు వాక్యంలో తెలియజేస్తున్నాడు. అందుకని ప్రభు గుర్తు చేస్తున్నారు, మీరు కపట వేషధారుల వలె ఉండకుండా ఎంతోమంది మీ మధ్య క్రూరమైన తోడేళ్ళై ఉండి కూడా గొర్రెల చర్మమును వేసుకొని ఒక సుమాతృకగా ఒక మంచి చక్కటి రూపంలో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వారి లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి తీరు ప్రవర్తన అంతా కూడా తోడేళ్ల వలె ఉంటుంది అని ఈ యొక్క వాక్యాన్ని వినడానికి మనకు కఠినంగా అనిపిస్తుండొచ్చు. కానీ వాక్యములో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ యొక్క సమాజంలో మనం ప్రతిరోజు కూడా జీవిస్తూ చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు, మన యొక్క క్రియలను బట్టి మన యొక్క ఫలములను బట్టి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్న విధంగా మరి నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా మంచి పనులనిచ్చే చెట్టుగా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నారు. మరి మొట్టమొదటిగా మనము ఈ యొక్క సువిశేష పట్టణాన్ని ధ్యానించుకునేటువంటి సమయంలో దేవుడు చూసేటటువంటి తీరు, మానవుని యొక్క తీరు మనం గమనిద్దాం. ఆ తర్వాత మంచి చెడులను ఇచ్చేటటువంటి చెట్ల యొక్క తీరును మనం రెండో భాగంలో ధ్యానించుకున్నాం. మరి మొదటి భాగంలో మనం ధ్యానించుకోబోతుండగా సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరము కూడా వాక్యంలో చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు ఎంతో చక్కగా తెలియజేస్తుంది. ఆ యొక్క దేవుడు నరులను పరిశీలించి చూస్తారని తెలియజేస్తుంది. చదువుకుందామా వాక్యాన్ని? కానీ యావే ఇతని రూపము ఎత్తు చూచి భ్రమించకుము, నేనతనిని నిరాకరించి తిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ యొక్క వాక్యం ఎంత క్లుప్తంగా ఎంత స్పష్టంగా ఉందంటే నరుల యొక్క హైట్ని బట్టి లేదా వెయిట్ని బట్టి అందాన్ని బట్టి వెలుపల చూడద్దు. మానవులు ఆ విధంగా చూస్తారేమో, మనమంతా ఆ విధంగా చూస్తామేమో, కానీ దేవుడు నరుల హృదయ అంతరంగములను కూడా పరిశీలించగలుగుతారు. ప్రభు మన యొక్క మంచి పనులు చూసి ఆల్రెడీ మనల్ని నిర్ణయించగలుగుతారు. మన యొక్క ప్రవర్తన తీరుని బట్టి దేవుడు నిర్ణయించగలుగుతాడు. కానీ అలాంటి పరిస్థితి మానవులుగా మనకందరికీ కూడా ఉండకూడదని ఈ లోక సమాజంలో క్రైస్తవులుగా మనం జీవిస్తుండగా దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. మనం ఎంతో జాగ్రత్తగా జాగరూకులై జీవించాలి మన యొక్క క్రైస్తవ జీవితం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడును సాతాను ఏదో విధంగా ప్రోత్సహించి దేవుడి నుంచి దూరం చేసేటటువంటి ఆలోచనతో ఉంటుంది అని మనకు గుర్తు చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం సాధారణంగా వింటూ ఉంటాం, ఆ యొక్క సాతానుడు ఆకలి కొన్నటువంటి సింహం వలె వేచి చూస్తుంటాడంట. లైక్ హంగ్రీ లయన్ అని వాక్యం చెప్తుంది. మరి ఒక సింహము ఆకలి కొన్నప్పుడు దాని యొక్క ప్రతిష్టత, దాని యొక్క శక్తి ఏ విధంగా ఉపయోగిస్తుందో మనం చూస్తే మనకందరికీ కూడా తెలుసు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవులమైన మనము ఎంతో జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని జీవించాలని, అంతేకాదు నన్ను ఎవ్వరూ కూడా గమనించరు కదా, నన్ను ఎవరు కూడా చూడట్లేదు కదా అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు తప్పుద్రోవన పడిపోతున్నారు, లేవలేనటువంటి పరిస్థితుల్లో కింద పడిపోతున్నారు. మన యొక్క ప్రభువు రెండోదిగా గుర్తు చేస్తున్నారు, అతను మనల్ని పరిశీలిస్తున్నాడు. అంటే ప్రతినిత్యము కూడా దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానువేలు దేవుడు అంటే దేవుడు మనతో ఉన్నట్టుగా మనతోనే ప్రతినిత్యం ఉన్నప్పుడు, మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం అందరం కూడా వాక్యం చదువుకుంటే మనకు తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, సామెతలు 15వ అధ్యాయము 11వ వచనములో
నీకు నాకు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం అనుకుంటుంటాం, నేను తప్పు చేసేటటువంటి సమయంలో లేదా చెడు జీవితాన్ని జీవించాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు నన్ను ఎవరు కూడా చూడట్లేదు కదా, 4 గోడల మధ్య జీవించే నా జీవితాన్ని ఎవరు చూస్తారు అని మనం భ్రమపడి తప్పుద్రోవలో జీవిస్తుంటాం. కానీ వాక్యం మనకు ఏం తెలియజేస్తుందో ఒకసారి విందాం. ప్రభువు పాతాళ లోకమును కూడా పరిశీలించి చూచినచో నరుల హృదయములను పరీక్షింపడా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరుల యొక్క వాక్యము నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది. దేవుడు పాతాళ లోకమును కూడా పరిశీలించి చూడగలిగినప్పుడు నరుల హృదయమును చూడలేడా అనేటువంటి యొక్క ప్రశ్న ద్వారా నిన్ను నన్ను అర్థము చేసుకునే విధంగా దేవుడు తెలియజేస్తున్నారు. సాధారణంగా మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మీరు గమనించే ఉంటారు, ఒక 2-3 కిలోమీటర్ల వరకు మనకు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా చిన్నగా కనిపిస్తాయి. మరి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మనకు ఏమీ కూడా కనిపించదు. మనం అనుకుంటాము నరుల యొక్క కండ్లకు ఒక కొన్ని కిలోమీటర్లు లేదా ఒక 1/2 కిలోమీటర్ వరకు చూసేటువంటి శక్తి ఉంటుంది. కానీ జంతువులకు ఇంకా లోతైనటువంటి శక్తి ఉండవచ్చు. కానీ మానవుల్లాగా నువ్వు నేను ఆలోచిస్తున్నట్లయితే మనము భ్రమలో జీవిస్తున్నట్టుగా మనము ఈరోజు నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క కన్నులు ఎక్కడ, మన యొక్క కన్నులు ఎక్కడ? ఇవి ఏదో విధంగా ఏదో రోజు కంటి చూపు పోయేటటువంటి జీవితంలో జీవిస్తున్నాం. 60-70 సంవత్సరాలకు కంటి చూపు ఆల్రెడీ తక్కువైపోయి మనం అందరం కూడా స్పెక్స్ పెట్టుకుంటున్నాం. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, మానవుల్లాగా మనము ఇక జీవించకూడదు. అలాంటి భ్రమలో మనం జీవించకూడదు. దేవుడు పాతాళ లోకమును, అధోలోకమును, పైలోకమును, భూలోకమును ప్రతిదీ కూడా పరిశీలించగలుగుతాడు. అంతేకాదు మన యొక్క నరులను, హృదయ అంతరంగమును కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు, చూడగలుగుతున్నాడు. మరి అలాంటి మనము ఎంత జాగ్రత్తగా జీవించాలని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి చదువుకుందాం. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది దేవుడు మనల్ని ఏ విధంగా నిర్ణయిస్తాడు. ప్రభువు సమస్తమును పరికించును. ప్రభువు సమస్తమును పరికించును. నరులు చేయు మంచి చెడ్డలను కూడా గమనించును. నరులు చేయు మంచి చెడులను కూడా గమనించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యొక్క హృదయ అంతరంగములను మాత్రమే చూడడం కాదు, మనం చేసేటటువంటి పనులను కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు, చెడు పనినా మంచి పనినా, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనమందరికి కూడా తెలుసు, లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించుకుంటే, ఆ రోజు జక్కయ్య పొట్టివాడవటం వలన యేసు ప్రభును చూడాలని తహతహలాడాడు. యేసు ప్రభును ఆ యొక్క గొప్ప జన సమూహంతో వస్తుంటే, ఓకే నేను కూడా ఒకసారి చూద్దాం ప్రభువును, యేసు ప్రభు ఏ విధంగా ఉంటాడో, ఎలా ఉంటాడో అనే ఆలోచనతో ఉన్నప్పటికీ పొట్టివాడు కావడం వలన అతను చెట్టు ఎక్కాడు. కానీ ప్రభు ఏ విధంగా జక్కయ్య జీవితాన్ని ఒక్క చూపు ద్వారా మార్చాడో ఒకసారి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనము. యేసు అచ్చటికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండదలిచితిని అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం తెలియజేస్తుంది జక్కయ్య దేవుని చూడాలని కోరికతో వస్తే దేవుడు ఒక్క చూపుతో జక్కయ్య జీవితాన్ని మార్చేశాడు. తన యొక్క చూపు ఎంత లోతైనదో, ఎంత స్పష్టమైనదో నిర్ణయించేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క చూపు నుంచి నువ్వు నేను తప్పించుకుంటున్నాము, 4 గోడల మధ్య నేను ఉంటున్నాను, ఎవరు చూడట్లేదు అనేటువంటి భ్రమ జీవితంలో జీవిస్తున్నట్లయితే మనము తప్పు ద్రోవలో పడిపోతున్నాము. మనము ఎలాంటి పరిస్థితులు పడిపోతామంటే తిరిగి లేవలేని పరిస్థితులు పడిపోవచ్చు. ప్రభు జక్కయ్యను కేవలం చూసి తన యొక్క ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. జక్కయ్య ఆహ్వానించాలి, కానీ ప్రభువే ఆహ్వానిస్తున్నాడు ఒక్క చూపు ద్వారా. జక్కయ్య నువ్వు ఇంక దిగిరా, నువ్వు నన్ను చూడాలనుకున్నావు, నేను నిన్ను చూశాను. ప్రియ సహోదరి సహోదరు గమనించాలి, ప్రభు జన సమూహంతో నడుస్తున్నారు, ప్రభు చుట్టూ ఎంతోమంది జనాలు ఉన్నారు, కానీ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను దేవుడు చూచాడు. ఎందుకంటే తన యొక్క జీవితం మారిపోవాలని. అందుకనే జక్కయ్య యేసుప్రభు ఇంటికి వెళ్ళిన వెంటనే జక్కయ్య చేసిన పని ఏమిటి? యేసుప్రభు నీళ్ళు ఇవ్వాలా, కూల్ డ్రింక్ ఇవ్వాలా అని చూసుకోలేదు. ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. ప్రభు అడుగుతున్నా, జక్కయ్య ఏం చేస్తున్నావు? నేను ఎవరైతే మోసం చేసి ధనం లాక్కున్నానో,
మోసం చేశానో దాన్ని తిరిగి రెండంతలుగా మూడంతలుగా ఇచ్చేస్తున్నాను. ఒక్క చూపు మన జీవితాన్ని మార్చివేస్తుంది. ఏ జక్కయ్య అయితే ఇంటికి ఆహ్వానించబడినప్పుడు వచ్చి చూడాలి, యేసుప్రభుని చూడాలి, అతను పెద్ద అతిథి, జనసమూహంతో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ చూసేసి ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు అంటే అతనికి అర్థమైపోయింది, యేసుప్రభు తన హృదయం అనేటువంటి ఇంటిలోనికి రాగానే తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తున్నాడు, పారివేస్తున్నాడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చూపు మన మీద పడినప్పుడు మన యొక్క జీవితాన్ని మనం మార్చుకొని చాలా జాగ్రత్తగా జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే మన యొక్క అంతరంగికమైన జీవితాన్ని దేవుడు ఏ విధంగా పరిశీలిస్తాడో వాక్యం తెలియజేస్తుంది. చదువుకుందాం. ఇర్మియా 20వ అధ్యాయము 12వ వచనము. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. సర్వశక్తిమంతుడు అయిన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వాద్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, హృదయమును మనస్సును దేవుడు పరిశీలిస్తున్నట్టుగా వాక్యము మనకు నేర్పిస్తుంది. మరి ఈ యొక్క మొదటి భాగములో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రతి నిమిషము కూడా గమనిస్తున్నారు. నువ్వు నేను దేవుని దూరం పెట్టొచ్చు, గమనించకపోవచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, ఇంకా నాకు ఎవ్వరు కూడా అవసరం లేదు అనేటువంటి భ్రమ జీవితంలో జీవిస్తున్నట్లయితే మనం తిరిగి దేవుని చెంతకు వద్దాం, తిరిగి దేవుని యొక్క మార్గం నడవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనం చూస్తున్నాడని మనం అందరం కూడా గమనిద్దాం. మరి రెండవ భాగంలో ఈ యొక్క సువిశేష పట్టణం ద్వారా దేవుడు నేర్పిస్తున్నారు, మంచి చెట్టు మంచి పనులను, చెడు చెట్టు చెడు పనులను ఇస్తున్నట్టుగా మనకు వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం సాధారణంగా వింటూ ఉంటాం, నాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు కూడా నేర్పించేవాళ్ళు, మొక్కై వంగనిది రానై వంగునా. చిన్నప్పుడే మనము తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతే పెద్దగైన తర్వాత కూడా మనము జీవించగలుగుతామా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. ఆ విధముగానే మనము ఒక క్రైస్తవుడైన తరువాత, జ్ఞానస్నానం పొందుకున్న తర్వాత మన జీవితంలో మనం ఎన్ని సందర్భాల్లో, ఎన్ని సమయాలలో మనము మంచి పనులను ఇచ్చేటటువంటి చెట్లుగా ఉంటున్నామో గమనించాలి. అంటే మన యొక్క నోటి నుంచి వెలువడేటువంటి మాటలు కావచ్చు, మన యొక్క ప్రవర్తన తీరు కావచ్చు, మన యొక్క సంభాషణ తీరు కావచ్చు, మనం ఇతరుల్ని ఏ విధంగా మనము గౌరవిస్తున్నాము, ఏ విధంగా చూస్తున్నాము అనేటువంటిది కూడా మనం అందరం కూడా గమనించేటటువంటి అవసరం ఎంతో ఉంది. ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. వాక్యములో దేవుడు మన యొక్క మంచి పనులను చూచి, మన యొక్క మంచి పనులను గమనించి మనకు ఏ విధంగా బహుమానం ఇస్తాడో వాక్యం తెలియజేస్తుంది. సేవకులుగా మీ పనిని సంతోషంతో చేయుడు, కేవలము మానవులను సేవించుచుంటిమి అనుకొనక ప్రభు సేవ చేయుచుంటిమి అనే భావింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా ఏదో సేవకుల్లాగా పని చేస్తున్నామని కాకుండా మనం చేసే ప్రతి పని దేవుని కోసం చేస్తున్నాను అనేటువంటి ఒక్క అభిలాష మనలో ఉన్నట్లయితే అది ఎంత ప్రతిఫలిస్తుందో మనం గమనించాలి. ఎన్నో సందర్భాల్లో మనము క్రైస్తవులమైన మనము చర్చిలో ఒక విచారణ గురు సహాయాన్ని అడిగితే ఏ విధంగా చేస్తుంటామో మనం గమనించాలి. కొంతమంది సంతోషంగా చేస్తుంటే, కొంతమంది తిట్టుకుంటూ చేస్తూ ఉంటే, కొంతమంది ఏదో ఫాదర్ చెప్పాడంటే చేయాలి కాబట్టి చేయాలి అన్న విధంగా చేస్తూ ఉంటారు. దేవుని కోసం చేస్తున్నాను అనేటువంటి ఒక్క చిరు కోరిక మన జీవితంలో ఉన్నట్లయితే అది నువ్వు చేసేటటువంటి ఒక చిన్న పని అయినా దేవుడు దాన్ని ప్రతిఫలింప చేస్తాడు. మన జీవితంలో ఆ కోరిక ఉన్నప్పుడు, మనం దేవుని కోసం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనం అప్పుడు ఎలాంటి పనులను ఇస్తామండి? చెడు పనులను ఇస్తామా, మంచి పనులను ఇస్తామా? మనకు తెలుసు, మంచి పనులనే ఇస్తాము. ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్నారు, మన యొక్క క్రైస్తవ జీవితము ఇతరుల వలె కాకుండా మంచి పనులను ఇచ్చేటటువంటి మంచి చెట్టుగా ఉండాలి. ఇంకొక విషయం మనం గమనించాలి, ఏ చెట్టు అయితే మంచి పనులు ఇస్తుందో ఆ చెట్టుకి ఎక్కువ రాళ్ళు తగులుతాయి. కానీ మనము
భయపడకుండా, భ్రమపడిపోకుండా, పారిపోకుండా క్రైస్తవ ధర్మమును ప్రవర్తిస్తూ మనం జీవించాలని వాక్యము తెలియజేస్తుంది. మనం ఒకసారి వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుంటే మన యొక్క మార్గములను కూడా దేవుడు పరిశీలిస్తున్నట్టుగా వాక్యము తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనా నేను ఈ జనులు చేయి పనులెల్లా చూచుచునే ఉన్నాను. నాకు మరుగై ఉండునది ఏదియూ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ హృదయముతో, ఏ మనస్సుతో చేస్తున్నావో అది దేవుడు పరిశీలిస్తున్నట్టుగా దేవుడి నుంచి మరుగై ఉండేది ఏది కూడా లేదని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు చేసే పనులను దేవుడు గమనిస్తున్నాడు. మనం అందుకని సాధారణంగా పాడుతూ ఉంటాం, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేము నీకు యేసయ్యా. మనం ఎవ్వరము కూడా దేవుని యొక్క చూపు నుంచి తప్పించుకొని వెళ్ళలేము. దేవుడు చూడడమే కాదు, మన యొక్క పనులను, మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సులను పరిశీలిస్తున్నప్పుడు మనం అందరం కూడా గమనించాలి. ఈ లోకంలో నేను ఒక పని చేస్తున్నప్పుడు 10 మంది చూస్తున్నారంటే నేను ఎంత జాగ్రత్తగా చేస్తానో మనకందరికి కూడా తెలుసు. ఒక వ్యక్తి బైబిల్ పట్టణానికి చదవడానికి పీఠం మీదకి వెళ్ళేటప్పుడు అతనికి తెలుసు లేదా ఆమెకు తెలుసు, అందరు చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నా కళ చూస్తున్నారని ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా నడుస్తారండి? జాగ్రత్తగా వెళ్ళి పీఠమునకు ఇలా చాలా గౌరవ మర్యాదలు చూపిస్తూ చక్కగా చదువుతారు. అదే వ్యక్తి చర్చిలో ఎవ్వరు లేరు అని గమనించండి, ఏ విధంగా నడుస్తారో మనకు తెలుసు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్నో సందర్భాల్లో దేవుడు లేడని, దేవుడు చూడట్లేదని, నా జీవితం నాకు ఇష్టం వచ్చిన విధంగా జీవిస్తానని భ్రమపడేటటువంటి మన యొక్క క్రైస్తవ జీవితంలో దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నారు. కపట ప్రవక్తల వలె కపట వేషధారాలతో జీవించద్దండి. లోపల తోడేళ్ళు ఉండి బయట గొర్రెల చర్మం వేసుకోవద్దండి. దేవునికి తెలుసు, నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా దేవునికి హృదయం మాత్రం తెలుసు. అందుకని ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులమైన మనము ఈ రోజు నుంచి గమనిద్దాం, మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది. బాహ్యకరమైన జీవితాన్ని నేను ఏ విధంగా ఇతరులతో నేను చూపిస్తున్నాను, నా అంత అంతరంగ జీవితాన్ని ఏ విధంగా చూపిస్తున్నాను, అదేవిధంగా మంచి పనులను ఇచ్చే చెట్టులాగా నేను జీవించగలుగుతున్నానా లేదా అని మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క దేవుడు మనల్ని ప్రతినిత్యము కూడా ఆశీర్వదిస్తారు, అదేవిధంగా దీవిస్తారని మనం విశ్వసిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క శ్రీ సభకు ప్రతినిధిగా ఉన్నటువంటి పాపు గారిని సమర్పిస్తూ దేవుని దీవెనలు, దేవుని యొక్క చిత్తము ఎల్లప్పుడూ కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో నెరవేర్చబడాలని, దేవునికి అనుగుణంగా మనం అందరం కూడా జీవించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులందరినీ కూడా దేవునికి సమర్పిస్తూ అందరం మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, క్రైస్తవ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి మీరు మమ్మల్ని ఎన్నుకొని మీ యొక్క మార్గం నడిపిస్తుండగా మానవులమైన మేము ఎన్నో సందర్భాల్లో పడిపోతూ చెడు పనులు ఇచ్చేటటువంటి చెడు చెట్లుగా జీవిస్తుండగా, కపట వేషధారుల వలె జీవిస్తుండగా మమ్మల్ని క్షమించి ఇక నుంచి మేము తప్పిపోయిన కుమారుడు వలె తిరిగి తండ్రి చెంతకు వచ్చేలాగున మరొకసారి మంచి పనులను ఇచ్చేటటువంటి మంచి చెట్టులాగా దీవించమని అందరం మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, మా యొక్క కుటుంబములను, మా యొక్క బంధుమిత్రులను అందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. దివ్యవాణిలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలను, వారి యొక్క బంధుమిత్రులను మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా, ఎన్నో సందర్భాల్లో మంచి వ్యక్తుల వలె మంచి మాటలతో, తీపి మాటలతో మాట్లాడుతూ ఎన్నో సందర్భాల్లో చెడు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీకు సమర్పిస్తున్నాము.
మా హృదయ అంతరంగమును పరిశీలించేటటువంటి మీరు మా యొక్క హృదయాన్ని మార్చివేసి నూతన హృదయమును నూతన మనస్సును దయచేయమని అందరము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, మా దేశ రాజకీయ నాయకులను మీకు సమర్పిస్తున్నాము. సమాజము ఎన్నో రీతులుగా చెడు మార్గంలో వెళ్తుండగా నాయకులైన వారు దేవునికి భయపడి దేవుడు గమనిస్తున్న విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని శాంతి సమాధానాలతో న్యాయముతో సమతుల్యమైనటువంటి ఒక పరిపాలన చేసేటటువంటి కృపను వారికి దయచేయమని అందరము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని మీకు సమర్పిస్తున్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా దివ్యవాణి టీవీకి సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా సమర్పిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ క్షణంలో ఈ యొక్క దివ్యబలి పూజను ఆరాధనను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి యొక్క విన్నపాలను మీకు సమర్పిస్తుండగా మీ యొక్క చిత్తం ప్రకారం వారిని నడిపించి మంచి జీవితాన్ని జీవించేటువంటి పౌరులుగా మాకు అవకాశం ఇవ్వమని, శక్తిని బలాన్ని దయచేయమని అందరము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన యొక్క వ్యక్తిగత ఆలోచనలను విన్నపాలను ఆ యొక్క ప్రభువుకు సమర్పిద్దాం. ఈ మనం లాంటి మా నాథురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హృదయాంజలులా అందునా వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. ఓ కరుణలోల గైకొనుమా, మా ప్రాంజలి కానుక చేకొనుమా. ఓ కరుణలోల గైకొనుమా, మా ప్రాంజలి కానుక చేకొనుమా. హృదయాంజలులా అందునా వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను, చెమటతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను అప్పముగాను చేసియు అమరుడనీకై తెచ్చితిమి. అప్పముగాను చేసియు అమరుడనీకై తెచ్చితిమి. హృదయాంజలులా అందునా వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి
అంగీకారం అనుటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతను మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి అతను నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గానమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావు ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణ అతడు మరలా వేం చేయనని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సెక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. అతను మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలో చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీ మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక
నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తంలో నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భువికేగి తనువును బలి చేసి, మన కోసం భువికేగి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ఆత్మాహారముగా రూపొందిన విందు ఇది, పరమ ప్రసాదమై ఫలించిన విందు ఇది. ఆత్మాహారముగా రూపొందిన విందు ఇది, పరమ ప్రసాదమై ఫలించిన విందు ఇది. మనలోని పాపాన్ని ప్రేమతో కడిగి, మనలోని పాపాన్ని ప్రేమతో కడిగి బాధలు తీర్చే పరిశుద్ధ విందు ఇది. బాధలు తీర్చే పరిశుద్ధ విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి.
ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందు కోరండి. ప్రభు, ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరం కలిగినప్పుడల్లా నీవు వాటికి ఆహారం పెట్టుదువు. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడి బలిలు స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తుతించండి ప్రభుని కీర్తించండి, స్తుతించండి ప్రభుని కీర్తించండి. స్తోత్రము చేసి ప్రభుని ఘనపరచండి, స్తోత్రము చేసి ప్రభుని ఘనపరచండి. స్తుతించండి ప్రభుని కీర్తించండి, స్తుతించండి ప్రభుని కీర్తించండి. సృష్టిలోని సకలమా ఆకాశమండలమా స్తుతించండి ప్రభుని కీర్తించండి, స్తుతించండి ప్రభుని కీర్తించండి. సృష్టిలోని సకలమా ఆకాశమండలమా దూతగణములారా స్వర్గశక్తులారా, దూతగణములారా స్వర్గశక్తులారా స్తుతించండి ప్రభుని కీర్తించండి, స్తుతించండి ప్రభుని కీర్తించండి. స్తోత్రము చేసి ప్రభుని ఘనపరచండి, స్తోత్రము చేసి ప్రభుని ఘనపరచండి. స్తుతించండి ప్రభుని కీర్తించండి, స్తుతించండి ప్రభుని
కీర్తించండి. సృష్టిలోని సకలమా ఆకాశమండలమా స్తుతించండి, ప్రభుని కీర్తించండి. స్తుతించండి, ప్రభుని కీర్తించండి. సృష్టిలోని సకలమా ఆకాశమండలమా దూతగణములారా స్వర్గశక్తులారా, దూతగణములారా స్వర్గశక్తులారా స్తుతించండి, ప్రభుని కీర్తించండి. స్తుతించండి, ప్రభుని కీర్తించండి. స్తోత్రము చేసి ప్రభుని ఘనపరచండి. స్తోత్రము చేసి ప్రభుని ఘనపరచండి. స్తుతించండి, ప్రభుని కీర్తించండి.